సార్ మేడం మూవీకి ప్రధాన బలం విజయ్ సేతుపతి నిత్య మేనన్ జోడీ అనే చెప్పాలి. వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ, తమ పాత్రలపై వారు చూపే పట్టు ప్రేక్షకులకు మెప్పిస్తుంది. ప్రేమానురాగాలతో వారు తమ పాత్రలను పోషించిన తీరు బాగుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సాలిడ్ సీన్తో విజయ్ సేతుపతి ఒక బాధ్యత గల భర్తగా, కొడుగ్గా చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సీన్లో ఆయన పండించిన ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ నవ్వించాయి. పాత్రల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఈ కామెడీ పండటం ప్రేక్షకులకు ఇంప్రెస్ చేస్తుంది. సంతోష్ నారాయణ్ బీజిఎం ఎమోషన్ సీన్స్ను పండించడంలో బాగా విజయం సాధించింది. ఈ అంశాలన్నీ కూడా సినిమాకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఈ సినిమా కథనం చాలా రొటీన్గా సాగడం మైనస్. కొంతవరకు కొత్తగానే ఉన్న కథ రాను రాను రొటీన్ టైప్లో మారడంతో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఇది ప్రేక్షకులు నిరాశను కలిగిస్తాయి. ఒక చిన్న సమస్య చుట్టూ కథ తిరగడంలో స్క్రీన్పై ఒకే విధంగా అనిపిస్తుంది. గొడవలతో వచ్చే సీన్స్తో చాలా రొటీన్గా కథ అనిపిస్తుంది. ఇది పదే పదే వస్తుండటంతో కూడా ఒకంత అసహనం గురి చేస్తాయి. తెరపై చాలా పాత్రలు ఉండటం కానీ వాటిలో కొన్నిటికే ప్రాధాన్యత కనిపించడం ప్రేక్షకులకు మెప్పించదు. చాలా పాత్రలు కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఉన్నట్లు అనిపిస్తాయి. యోగిబాబు కొన్ని స్క్రీన్స్లో నవ్వించినా ఆయన్ను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. భార్య భర్తలు తరచూ అరుచుకోవడం వారి మధ్య ఎమోషన్స్ బాండింగ్ దూరం అవుతుందనే పాయింట్ను సరిగా చెప్పలేకపోయారు. ఇలాంటి స్క్రీన్పై కాస్త జాగ్రత్త పడవలసింది. ఇక సెకండ్ హాఫ్లో కథ ఆసక్తిగా కాకుండా ట్రాక్ తప్పినట్లుగా సాగడంలో మరొక మేజర్ మైనస్. ఇక ఓవరాల్గా చూస్తే సార్ మేడం ఒక ఫ్యామిలీ డ్రామా, కొన్ని మూమెంట్స్తో కొంతవరకు ఓకే అనిపిస్తాయి. విజయ్ సేతుపతి నిత్య మేనన్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. కానీ రిపీటెడ్ స్క్రీన్ ప్లే, నేరేషన్ డల్గా సాగడం వంటి అంశాలు కథకు బలహీనం చేశాయి. హానెస్ట్ అటెప్టివ్ కామెడీ ఇందులో ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎంగేజ్ చేయడంలో అవి విజయం సాధించలేకపోయాయి. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో ఈ సినిమా ట్రై చేయొచ్చు. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి.